नाथ महाराज की जय। सद्गुरु पालपाड़ गुरु महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు పాల్పాటి గురువు గారి యొక్క జీవిత చరిత్రలోని చివరి అంకం. గత ప్రతి సోమవారం నాయుడుపేటలో శ్రీ పాల్పాటి గురువు గారి చరిత్ర గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఆయన జీవిత చరిత్ర ఏం తెలుసుకున్నాం. ఆయననే కాదు, అనేక మంది మహాత్ముల యొక్క అవతరణ జరిగింది. అనేక మంది దేవతలు అవతార పురుషులు దిగారు. శ్రీకృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, శ్రీరామచంద్రుడు కావచ్చు. మరి ఇంతమంది అవతార పురుషులు దేవతలు అవతరించారు. దేవతలే మానవ రూపంలో అవతరించారు ఈ కలియుగంలో. ఇప్పుడు బాబానే కాదు, బుద్ధుడు, యేసుక్రీస్తు, ప్రవక్త, గురునానక్, రామకృష్ణ వంశ, రమణ మహర్షి, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి ఇంతమంది అవతరించనే ఉన్నారు. మరి ఇంతమంది అవతరించున్నారు, ఇంతమందిని ఆరాధిస్తున్నాము, ఇంతమందిని ఇష్టపడుతున్నాము. మరి ఏం గ్రహించాలి అనేది మనం ప్రశ్న. ఇప్పుడు ఈ చివరి అంకం అన్నమంతా ఉండిపెట్టాం ఈ చరిత్ర అంతా కూడా. ఇప్పుడు తక్షణ మన కర్తవ్యం ఏమిటి, ఏం చేయాలి? మన జీవితంలో ఒక లక్ష్యం ఉందా? ఏ లక్ష్యం మనం పెట్టుకున్నాం? ఆ లక్ష్యానికి మార్గదర్శన సూత్రాలు ఏమిటి? ఈ రెండు తెలిసి తప్ప మనం ఆచరించలేము. ఈ రెండు లేకుండానే అగమ్య గోచరంగా ఉంది మన జీవితాన్ని. నిజంగా మనం ఆలోచిస్తే ఎవరు లక్ష్యంతో మనం జీవిస్తున్నాం, ఎవరు ఏ లక్ష్యం పెట్టుకున్నాం? మన లక్ష్యం అంతా ఏంటంటే సుఖంగా ఉండడం, సంతోషం కూడా అనుకోవడం, సుఖంగా ఉండడం మన లక్ష్యం. మరి సుఖంగానే ఉంటే ఆ సుఖము శాశ్వతమా అశాశ్వతమా అని ఆలోచించలేకపోతున్నాం. మరి ఆ సుఖము శాశ్వతమైతే కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వద్దనిపిస్తుంది? ఏసీ వేసుకున్నాం, హాయిగా ఉంది, మళ్ళీ కాసేపటికి అది బాధగా ఉంది. అంటే దాని సుఖం ఉందా, సుఖం లేదనే ఇట్లా ఆలోచించే స్థితి మనకి లోపించడం వలనే భగవంతుడు మానవులు అవతరిస్తూనే ఉన్నారు. అవతరిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు ఏమిటి? వీళ్ళకి అత్యంత ఉన్నతమైన జీవితం, మానవ జీవితాన్ని ప్రసాదించాం, ఆలోచన శక్తి ఇచ్చాం. అలాగే సద్గురువుని వాళ్ళ సన్నిధికి చేర్చాం, అనేక సజ్జనాలు అందించాం. కానీ వాళ్ళు మారలేదేంటి అని వాళ్ళు వాపోతున్నారు. ఎలా వాపోతున్నారని కూడా ఏదో కథ కాదు. జగద్గురు శంకరాచార్యులు సౌందర్య లహరి రాశారు. ఈ పదవి ఉంటుంది. ఆ సౌందర్య లహరిలో ఎవరి గురించి సౌందర్య లహరి అంటే అమ్మవారి గురించి. ఆ అమ్మవారు బ్రుగిటి ముడి వేసుకున్నట్టుగా ఉందట. అంటే బ్రుగిటి ముడి వేసుకున్నట్టు ఉంటుంది. అంటే బ్రుగిటి ముడి అంటే ఏంటి? ఇప్పుడు మన పిల్లలు చెప్పిన పని చేయలేదు అనుకోండి, మనం ఎలా చూస్తాం అంటాం. అన్నప్పుడు ఏంటి? బ్రుగిటి ముడి అయిందా? ఎందుకంటున్నావు? ఒరే వీడు ఏంటో మారలేదే, నువ్వు చెప్పినట్టు చేయలేదే అని ఉన్నారు కదా. మన అమ్మవారు కూడా అలా ఉన్నారు. ఎందుకు అమ్మవారు అలా ఉన్నారంటే అవి వివరిందే. వీడికి సపరేట్గా మానవ నిర్మించి ఆలోచన సత్వం ఇస్తే కూడా వీడెందుకు మారలేదే. ఇదే మాట బాబా అన్నాడు. మీరు ఎందుకు వచ్చినట్టు పిల్లలు నేర్చుకోవడానిక అనే పదం ఎందుకు వాడాడు ఆయన? జీవితానికి సాధనం చేసుకోవాలనే అంశాన్ని మనం ఆయన చెప్పినప్పటికీ కూడా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మరి మనం ఏం చేయాలి, మనం ఎలా తరించాలి అని ఆలోచన. తరించే దాని మీద ఆలోచన లేదు. ఎలా సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. పోనీ మన సుఖంగా ఉండి ఎదుటి వారి సుఖాన్ని కోరుతున్నామంటే అది నా వరకు సుఖంగా ఉండాలి, ఎదుటి వారికి మన సంబంధం అనే ఆలోచనే మానవుల్లో నైజమైపోయింది. మన దేవాలయ దేవుడు ఏం కోరుకుంటారో చెప్పండి. హృదయపూర్వకంగా మనం ఏం కోరుకుంటాం? నేను నా కుటుంబం. ఇది నిష్పక్షపాతం ఒప్పుకోవాలి. ఇక్కడ నేను నా కుటుంబం బాగున్నాను.
అంటే మీ ఇతరుల సంగతి వాళ్ళు బాగుండాలి. దాని వెనక అర్థం అదే కదండి, కాదంట. నేనే బాగుండాలంటే అర్థం ఏంటి? అది ఫస్ట్ సెకండ్ తర్వాత అది మొత్తం మన భావి ఇదే ఉంటుంది. మన పెద్దలు ఏం చెప్పారు ఇంతకుముందు? సర్వే జన సుఖినో భవంతు చెప్పారు, లోక సంస్థ సుఖినో భవంతు చెప్పారు. అది ఎందుకు మర్చిపోయినాము అంటే ఇక్కడ స్వార్థం ఉన్నంత వరకు వాడు మానవుడు కాదు. స్వార్థం అంటే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించు. అందుకే ఈ ప్రార్థన పెట్టండి, సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ పదాలను విస్మరిస్తున్నాం. కానీ బాహ్యంగా మాత్రం మా గురువుని ఆశ్రయించాము, వారు పూజ చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఇట్లా అనుకుంటున్నాం. మరి వాళ్ళు అవతరించారు కదా, వాళ్ళ దగ్గర మన లాభాలు పొందుతున్నాం కదా, మరి పొంది మనం ఏం అందిస్తాం? మనకు సార్థకత ఏమిటి? బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఎండింగ్ ఇది, పాలు ఊరు కట్టినంతా కలిసిన తర్వాత ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి అని ఆలోచింపజేసినట్టుగా వరదరాజ మహర్షి గారు కొండ కోన గడియు బాట అని రాశాడు. ఇందులో మనం ఆ పదవి వేసి కిం కర్తవ్యం, తక్షణ మన కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాలి. బాధ్యత కాదు, బాధ్యత వేరే, కర్తవ్యం వేరే. బాధ్యతలో బాధ ఉంది, కర్తవ్యంలో ఆనందం ఉంది. కాబట్టి మనం ధరించాలి, ఇతరులు ఎలా ధరింపు చేయాలి, మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగ వస్తువు ఇతరులకు ఎలా ఉపయోగపడాలి. అందుకే మొట్టమొదట లక్ష్యం ఉండాలి. అది ఇటువంటి లక్ష్యం, దొంగతనం కూడా లక్ష్యమే, మోసం చేయడం ఒక లక్ష్యమే. అనేసి నేను లక్ష్యం పెడుతున్నానంటే దానికోసం పాటు పడుతున్నాను. లక్ష్యం అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ సహకరించేదిగా ఉండాలి మన లక్ష్యం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు, ఆయన వరకు సొంతమా? అందరికీ ఉపయోగపడింది. మరి ఆయన పాక్షికంగా చెప్పేవారు. అయినప్పటికీ కూడా నేను సాధించగలను అనేసి మరి బల్బు కనుక్కున్నాడు కదండి, అది సార్థకత. అబ్దుల్ కలాం సార్థకత, స్వామి వివేకానంద సార్థకత. ఎంతమంది జీవితం రాస్తున్నాం, మనం చదువుకున్నప్పుడు వీళ్ళ జీవితం రాసాము, మార్కులు కొట్టేసాం, పాస్ అయిపోయాం, మార్కులకే పరిమితమైంది. అందులో మనకి వాటి ఏం గ్రహించాము? ఇప్పుడు రాముడి యొక్క జీవితంలో ఏం గ్రహించాం? కృష్ణుడి యొక్క జీవితంలో మనం ఏం గ్రహించాం? యేసుక్రీస్తు మనం ఏం గ్రహించాం? ఇవి ఆలోచించాలండి. ఆలోచించడానికే మాత్రమే సత్సంగం పెట్టాడండి. లేకపోతే నువ్వు ఎన్ని గ్రంథాలను చదువుగాక అర్థమైనట్టు ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది అంతే, అర్థం కాదు. అర్థమైతే అవగాహన ఉంటుంది, అవగాహన ఉంటే ఆచరణ ఉంటుంది. కాబట్టి లక్ష్యం అనేది అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ఆచరించే విధంగా, అందరికీ ఉపయోగకరంగా ఉండగలగాలి. దానికి మార్గదర్శక సూత్రాలు కావాలి. ఆ సూత్రాల సంయమనం ఉండాలి. అంటే ఏంటి? అందరికి కలిసేట్టుగా ఉండాలి. ఒక మార్గం ఉంది అనుకోండి, ఆ మార్గంకి అందరు కలగాలి, అందరికి స్టార్ట్ చేయాలి. ఓకే, నువ్వు ప్రేమశాల కనుక్కున్నాను, సూత్రం కనుక్కున్నాను అనుకోండి, అందరూ ఒక సూత్రాన్ని పట్టుకోగలగాలి, మార్గం కూడా ఒకటే ఉండాలి. అంతేగాని నా తెలిసిన మార్గం ఏంటి, నీ తెలిసిన మార్గం ఏంటి ఎలా ఉంటుంది? గమ్యం తెలుసు, గమనం తెలియాలి. గమనం అంటే ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అది సూత్రాలు. ఈ రెండు కానీ కూడకపోతే నువ్వు ఆచరణ, ఈ రెండు కలిసి ఆచరణ, ఈ రెండు కలవకపోతే ఆచరణ ఉండదు. ఈ రెండు కలిపే విధానం మహాత్ముల యొక్క జీవిత విధానము. ఎందుకంటే మానవ జన్మకి ఒక సార్థకత ఉంది, అది నిరంతరం గుర్తించుకోవాలి. సార్థకత ఒకటి ఉంది, సాధన చేసుకోవాలి. ఆ చేసుకోవడం కోసంగా మనకి అనేక మంది మహనీయులు ఉన్నారు. గాంధీ మహాత్మ నుంచి, సాధన కోసం పోరాడబడిన అనేక మంది వ్యక్తుల నుంచి వాళ్ళ మహనీయులు, వీళ్ళు మహాత్ములు. ఆ మహనీయులతో కూడా ఏ స్వాతంత్రం చేసుకున్నారు వాళ్ళు. మనం ఇలా ఆలోచన ఉన్నంత కాలం, ఆలోచన లేక ఉన్నంత కాలం వాళ్ళు ఎంతమంది వస్తే ఉపయోగం? కొన్ని వందల వేల మంది రావచ్చు కాక,
మనం దాన్ని ఉపయోగించకపోతే ఏం ఉపయోగం? బంగారం ముద్రలు ఇంటి నిండా పెట్టారనుకోండి, ఏం ఉపయోగం? బంగారం ముద్రల వల్ల తను ఆభరణాలు చేసుకుంటూ ఉపయోగం, లేదు ఏం ఉపయోగం అండి? తను ఉపయోగపడతాను గుట్ట గుట్టగా బంగారం పండు ఉంది దగ్గర అర్థమైన భావిస్తుంది. అలాగే ఎంతమంది మహారాజులు వాళ్ళు ఉపయోగించలేకపోతే ఉపయోగించుకున్నాం, ఆయన మహాత్ముడు అని దండం పెడుతున్నాం, బంగారం కొంత మా ఇంట్లో ఉంది, బంగారం కొండ మా ఇంట్లో ఉంది, ఏం ఉపయోగం తలపించి? ఇది ఆచరించ మనిషి ఇక్కడ మనకి మహాత్ముడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనకి వీలు కాదు అని ముసిగేసుకుంటున్నాము. ఇది మన లాంటి వాళ్ళుగా చేసేది కాదు, మన సంసారము, మన గృహస్థులము, మనకి వీలు కాదు, ఇది వినడానికి ఉపయోగపడుతుంది అనే భావనే 90% ఉంటుంది. అవునా కాదు ఆలోచించుకోండి. ఇక్కడ 90% అదే. ఎందుకండి మనం చేయగలం అదే వాళ్ళు కాబట్టి చేశారు అని ముసిగేసుకుంటున్నాం. చూపించిన వాళ్ళ సంగతి మనం పట్టించుకోవడం లేదు. ఇంకోటి వాళ్ళు కాబట్టి చేశారండి, అబ్దుల్ కలాం కాబట్టి చేశారండి, వివేకానంద కాబట్టి చేశారండి అని అంటున్నాం. మరి ఇంతన్ని ప్రకృతికి అన్నీ పొందుతూ కూడా నువ్వేం సాధించావు, ఏం పొందుతున్నావు? ఈ లోకాన్ని గురించడానికి అంతకాకుండా ఏదో పుస్తకాలు చదువుకునేసి మనకు గురువు కావాలని, గురువు అనిపించుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ గురువు చెప్పిన మార్గాలను మాత్రం అనుసరించాం. దానివల్ల మనం వంచుకుంటున్నాం, ఇతరుల్ని వంచన చేస్తున్నాం. కాలం గడిచిపోతుంది, కాలమే ఆగదు. మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పడమే ఈ చివరి అధ్యాయం యొక్క సారాంశమండి. మరి మనం ఏం చేయాలి? ఒకటే, భగవంతుడి ముందు మొట్టమొదట కావాల్సింది వినయము. వినయము బాగా ఈ వినయం 4 లక్షణాలే. ఇందులో వినయం మనకి ఎంత మేరకు ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ, ఈ రెండూ కావాలి. మనం సాధకుడుగా నిజమైన సాధకుడు కావాలంటే ఈ రెండూ కావాలి. ఆత్మ పరిశీలన, ఏం చేస్తున్నాం, ఆత్మ విమర్శ, ఎలా చేస్తున్నాం. పని చేశాం, ఈ పని ఎంతవరకు కరెక్ట్, నీ పని కొనుక్కుంటున్నా ఇందులో ఎంతమంది లోతుబాటు ఉంది, ఎంతమంది సత్యం ఉంది, ఎంత మేరకు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఉంది అని నిరంతరం పరిశీలించుకోవాలండి. ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళాము కాదు. వచ్చాము భూమి మీదకి, ఉన్నాం అందరితో కలిసి, ఇది వదిలిపెట్టి వెళ్ళిపోయాం. అది ప్రతి ఒక్క ప్రాణి చేస్తుంది. కానీ మనకు ఒక వివేకం భగవంతుడు ఇచ్చాడండి. ఈ ఆలోచన సత్వం భరద్వాజ మాస్టర్ గారికి సత్సంగం ఒకటి ఇచ్చాడు. ఈ సత్సంగం వల్ల ఎంత ఆలోచించగలిగిన వాళ్ళు ఎంతమందిలో వాళ్ళు సంస్కారవంతులైన సంగతి కోపంలో ఉన్నారు. కాబట్టి అది మనం గ్రహించాలి. ఇప్పుడు మహాత్ములందరూ చూడండి, నిజమైన మహాత్ములు చెప్తున్నాడు, వాడు ఎంత గొప్ప సాధుడైనప్పటికీ కూడా సామాన్యులాగా మెరిగారండి. రాముడు సామాన్యుడిగా బ్రతికాడు, కృష్ణుడు సామాన్యుడిగానే ఉన్నాడు, ప్రవక్త సామాన్యుడిగానే ఉన్నాడు, జీసస్ సామాన్యుడిగా ఉన్నాడు, బుద్ధుడు ఎక్కడా కూడా మేము ఒక మహాత్ముడు అనే బ్రాండ్ ఎక్కడ వాళ్ళు తగ్గించుకోలేదు. గమనించండి ఎవరైనా సరే. వీర బ్రహ్మానంద స్వామి ఎలా ఉన్నారు, సాయినాథుడు ఎలా ఉన్నారు, గొల్లపూడి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు, సాధుడు ఎలా ఉన్నారు అంటే ఎంత ఏదైనా ఒదిగి ఉన్నాడు. నేర్చుకుంటే ఒక పదం సరిపోతుంది. 4 ప్రతిరోజు వారానికి 6 రోజులు నేను గుడికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరూ పని పడకున్నారండి. నేను రోజు గుడికి పోతున్నాను. ఇంకేముందా? ఏముంది? అహంకారం ఉంది. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వాడు ఎందుకోసం వెళ్ళడం లేదు, ఎందుకోసం రావడం లేదు, అదేది తెలుసుకోకుండా నేను డిక్లేర్ చేసి అది ఎంతవరకు సభం. రెండోది, ఇతరులతో మనకేం పని? వాడు వెళ్ళాడా వెళ్తాడా మనకేం పని? వాడు వెళ్ళలేదు, కష్టమా? వెళ్ళాడు, వీడికి లాభమా? మరి లాభం లేదు, వాళ్ళ గురించి మనం ఎందుకు ప్రస్తావన చేసుకోవడం?
అది విషయంలో మన పరిధిలో ఆలోచించుకోవాలండి. పెద్ద పెద్ద సాధన సంగతి పక్కన పెడదాం. మన చిన్న కర్తవ్యం మనం ఏం చేయాలి అదే ప్రశ్నిస్తున్నాడు ఈ మాస్టర్ గారు. వాళ్ళు నిత్యము మామూలు స్నానం జపాలతో పాటు ఉన్నారు వాళ్ళు. ఇదే సుందర స్వామి పేరు, సుందర పెళ్ళి అనుకుందాం పేరు. ఆయన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళితే రమణ మహర్షి గారు అందరి దగ్గర భోజనం మహాత్ముడు కదా, అందరి దగ్గర భోజస్తున్నాడు. ఇడ్లీలు తింటున్నాడు. పోయినాడు అనుకున్నాడు, ఏది ఇడ్లీలు తింటున్నాడు ఏంటి? మామూలు ఆశ్రమం కట్టుకుంటారు మరి ఆచారాలతో కట్టుబాట్లతో ఇవే గుసుకోకుండా ఏదో ద్రౌపది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కంచి పెట్టాలనుకోండి, వాళ్ళు టిఫిన్ అంతా చేయరు కదా. అనేసి చూసుకునేసి కంచి ప్రదేశాలు విన్నాడు. పోయిన తర్వాత తిరువనాలకు పోయినామని అడిగాడు ఆయన. పోయాడు, ఏం చేశాడు? అందరూ భోజనం చేస్తున్నాడు. అంతే అన్నాడు. అంతే అన్నాడు. ఆయన ఇంటికి ఇడ్లీలు తిన్నాడు అనుకున్నావా లేదన్నాడు. అవును స్వామి, ఇక్కడ కింద అడుగుతున్నానంటే అన్నప్పుడు చెప్తాడు, వాటన్నిటికీ కూడా వాళ్ళు అతీతులు. వాళ్ళు మనసులో వాళ్ళు తిట్టున్నట్టు కనిపిస్తుంది, వాళ్ళు అతీతులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పట్టను సభ్యులుగా ఉంచుకోవాలన్నాడు. ఈయన శరీరం వేరే, రమణ మహర్షి శరీరం వేరే. ఆయన తిరువన్నామలై, ఈయన ఉండేది కంచిలో. స్థలాలు లేరు, రూపాలు లేరు, కానీ భావం. ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించుకున్నామంటున్నారు. వెంకటేశ్వమి పచ్చికారం తిన్నాడు, మనం తినగలం. అక్కడ కూడా సార్ పచ్చిమిరపకాయలు కొనుక్కొని తిన్నాడు, మనం తినగలం. అంటే మనం చూసే సంగతి దృష్టి ఉంది, అందులోని బయటపడి. నిజంగా ఆధ్యాత్మిక ఆచరణ అంటే ఒకటే, స్వప్రయత్నంతో యథాశక్తి సాటి వారికి మానసికంగా అయినా శాంతిని కల్పిస్తూ ప్రయత్నిస్తూ ఉండు. ఇది చేయలేమా? నేను దూచిపెట్టబడ్డా. ప్రయత్నపూర్వకంగా స్వప్రయత్నంతో యథాశక్తి అన్నాడు. నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తి ఎదుటివాడికి శారీరకంగా అంటే ఏంటి, ఈ శరీరంతో పనిచేయదు, వాళ్ళు సహాయం చేయడం. అది లేదా మానసికమైన శాంతిని కల్పిస్తూ ప్రయత్నిస్తూ ఉండు. ఒక చిన్న మధురమైన మాట ఎదుటి వాటికి శాంతిని చేకూరుస్తుంది. ఇది మనం చేయలేమా? ఇన్ని గ్రంథాలు అవుతున్నాం, ఇంత మనం సేవిస్తున్నాం. మరి ఎదుటి వాడికి మనస్ఫూర్తిగా ఉంచడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? వాడు కష్టం వచ్చింది అనుకోండి, మామూలుగా ఏమంటాం, వాడి పాపం అందిస్తూ ఉంటాం. వాడి దగ్గరికి వెళ్ళి కష్టం ఎవరికి రాదు అయినా, మహా కృష్ణుడికే వచ్చింది, రాముడికే వచ్చింది, మనం ఎంతటి వాళ్ళం, ఇది మన ప్రార్థ తిరిగిపోతుంది. మరి ఒక్క మాట చెప్పండి, వాడి శాంతి పొందుతాడా లేదా? ఇదే మాట బైబిల్లో ఏమన్నాడు ప్రవక్త యేసుక్రీస్తు, శాంతిని చేకూర్చువారు ధన్యులు, వారు భగవంతుని చేత గుర్తింపబడతారు. ఆ శాంతిని చేకూ ధన్యులు అనే చేతి మాస్టర్ గారి సత్సంగం పెట్టాడండి. ఈ సత్సంగంలో మాట కదా, కొంతమందికైనా శాంతి చేకూరుతుందా లేదా? ఇందులో మనం ఖర్చు పెట్టింది ఏంది? బాధ్యత ఏం ఖర్చు పెట్టలే, సమయాన్ని ఖర్చు పెట్టామంతే. అది చేస్తే చాలంటున్నాడు. ఇలాంటి ఉత్తమ జీవితమైన ఎత్తైన భవనం నిర్మించాలంటే పునాది బాగుండాలి. వీడు మానసిక శాంతి కల్పించమన్నాడు. మరి సత్సంగ ఆధార మానసిక శాంతి రాదంటారా? అలా ప్రతి ఒక్కరు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక్క వ్యక్తికైనా మన జీవితంలో శాంతిని చేకూర్చగలిగితే మన జన్మ ధన్యం. ఇదే ఆధ్యాత్మిక ఆచరణ అంటే. ఆధ్యాత్మిక అంటే ఏదో ప్రదర్శన చేసుకుని పూజ చేసుకోవడం మాత్రం కాదు. అందుకే ఇది నిగూఢమైన రహస్యం. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. జీవితానికి అర్థం ఉంది, ఆ అర్థం తెలుసుకోగలగాలి. ఇందులో కష్టసాధ్యమైన ఎక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి. మానసిక శాంతి కలిగి శారీరంతో నీకు అవకాశం ఉందో సేవ. ఇది ఆధ్యాత్మిక ముఖ్య సూత్రం. ఇప్పుడు కథ ఏమంటే కిం కర్తవ్యం, మనం ఏం చేయాలి?
ఇది వద్దన. ఎందుకంటే అనేక మంది మహాత్ములు అవతరించారు, అనేక మంది దేవతలు అవతారం వచ్చారు, అందరినీ సేవించావు, అందరిని చూస్తున్నావు. నువ్వేం తెలుసుకున్నావు? నువ్వేం గ్రహించావు? నువ్వేం అందిస్తున్నావు సమాజానికి? ఇది ప్రశ్న. ఇందులో మనం చేయగలిగి ఒకటి ఉందని చెప్పాడు. యథాశక్తి సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి శారీరకంగా మానసికమైన శాంతి కల్పించు అన్నాడు. ఈ ఒక్క పదం చాలు, ఈ ఒక్క వాక్యం చాలు మనం తరించడానికి. ఏది వ్రతాలు పూజల కన్నా కూడా ఇది ఒక్క శ్రేష్టమైనది. ఎదుటి వారికి మనశ్శాంతి కలిగిన యథాశక్తిలో ప్రయత్నించి అది తెలుసునండి. అంటే ఎందుకంటే ఈ దీని ఒక పరమాత్మ ఒకటి ఉంది, సాధకత ఉంది, దాన్ని సాధన చేసుకో, దాని సాధనగా మలుచుకో. అంటే ఈ విషయంలో పాలపాటి గురువు గారిని అడిగారు ఎలా ఉండాలి. అలా చూశాడు. ఆయన ఉండేది అడవిలో, అలా కొండల్ని కోణల్ని చెట్టును చూశాడు. ఇది మాట చెప్పలేదు. ఎలా ఉండాలి, ఎలా ఉండగలం అని అడిగారు. అలా చూశాడు, కొండని చెట్టుని సెలయని చూశాడు. ఏమర్థమైంది? ఎలా ఉండాలి? పర్వతం మారే ఉండాలి. పర్వతం ఎంతమందికి ఆశ్రయిస్తుంది? చెట్టు చూడండి, మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అనేక పనులు ఇస్తుంది, అనేక చల్లదనం ఇస్తుంది, అనేక మంది ఆహారం ఇస్తుంది. దాన్ని కొట్టివేసినా సరే మన ఇంటికి ఉపయోగపడుతుంది. అది చూసి నేర్చుకోవడం అంటే ఇదే వెంకటేశ్వర చెప్పాడు కదండి. చూసి నేర్చుకోవాలండి వెంకటేశ్వర కూడా. చూసి నేర్చుకుంటే రూపాన్ని చూసి నేర్చుకోవడం కాదు, వాళ్ళ జీవిత ఆత్మ చూసి నేర్చుకో. అదే గురుచిత్రం అందరూ చదువుకుంటాం మనం. అందరూ 24 గురువులు చెప్తాడు. చీమ ఒక గురువు, పావురం ఒక గురువు, ఆకాశం ఒక గురువు, సముద్రం ఒక గురువు. ఎంతమంది గురువులు మన కంటి కనబడుతున్నారు. వాళ్ళంతా పక్కన పెట్టేసి మామూలుగా ఉండే నాలాంటి పట్టుకుంటున్నారు గురువు కావచ్చు. నాలాంటి అర్థమవుతుంది చెప్తున్నారు. తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండాలి కానీ ప్రకృతి ఒక గురువు. అందుకని ఏం చేశాడు? ఇవంతా చూస్తున్నాడు. ఆ విశ్వవాణి వినడం నేర్చుకో. విశ్వవాణి, వాణి అంటే మాట, విశ్వంలో ఉన్న మాట ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతుంది. అది వినడం మనం వినిపించుకోవడం లేదు. ప్రతి ఒక్కటి విషయం అంటే ఒక చెడ్డవాడు కూడా మంచి కూడా ఉంటుందండి, దాన్ని గ్రహించు. అదే విశ్వవాణి అంటున్నాడు. వాడి నుండి మనం వేరుగా మహాత్మ ఉండాలి. ఏది విశ్వం నుంచి వాడు వేరుగా మాత్రం ఉండాలి. ఆ విశ్వంతో తాదాత్మ్యం చెందుతుంటాడు వాడు. కాబట్టి మొట్టమొదట ఇక్కడ చెప్పే సత్యం ఏదంటే, మనం గుర్తించకపోయేది ఒకటి ఉందండి. మనము ఒక అల్ప ప్రాణి అని మాత్రం గుర్తించలేకపోతున్నాం. మన మీద మెహర్బా, మనం మనుషులు అనే భావంతో అహంకారంతో ఉంటున్నాం. 84 జీవరాశులు, అందులో 83,99,999 జీవరాశులు, అందులో ఒకడాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకనంటే దానికి ఆకలి, దానికి దప్పిక, దానికి నిద్ర, దానికి భయం ఉంది, మనకి అన్నీ ఉంది. మరి వాటి మన తేడా ఉంది. వాటికి సమానమే మనం కూడా. ఆ విషయం మర్చిపోతున్నాం. మరి అధికం అనుకుంటున్నాం. ఏం అధికులం? నిజంగా మాట్లాడితే వాటి మీద ఆధారపడి ఉన్నాం మనమంతా. మనందరం భిక్షగాలం. అవి ఏమి స్తంభించింది అనుకోండి, ఏమి ఇవ్వకుండా, చెట్టు కానీ పుట్ట కానీ ఆవు కానీ ఏమి ఇవ్వకుండా స్తంభించి వాటి పోషణగా చూసుకుంది అనుకోండి, మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. డబ్బు ఉంది, వస్తువులు లేవు. కరోనాలో మనం అనుభవించాం. 1 సంవత్సరం డబ్బు ఇంట్లో ఉంది, వస్తువులు దొరకలేదు. అది గుర్తు లేకపోతున్నాను. డబ్బు సంపాదించిన నాకు విజ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. మనం ఒక అల్పప్రాణిని గుర్తుపెట్టుకో. అంటే ఇలా నిరంతరం ఆలోచిస్తుంటే మనలో వివేకం మేల్కొంటుంది, లేకపోతే వివేకం లోపిస్తుంది. వాటిలోకి లేని అహంకారం మనం తలెత్తుంది. ప్రకృతి దేనికి అహంకారం ఉంది? చెట్టుకి అహంకారం ఉందా? పుట్టకి అహంకారం ఉందా? కొండకి అహంకారం ఉందా? గాలికి అహంకారం ఉందా? నీటికి అహంకారం ఉందా? భూమికి అహంకారం ఉందా? వాటి మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వాటికి అహంకారం ఒక మనకు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాం,
దేని మీద ఆధారపడి ఉన్నాం. అర్థమని భావిస్తున్నామండి. ఎందుకంటే సత్యానికి సాధన చేసుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నాం, ఎవరి మీద ఆధారపడుతున్నాం అని లివ్ ఇన్ ప్రజెంట్ వర్తమానంలో అలవర్చుకోగలగాలి. పాస్ట్ ఫ్యూచర్లోనే ఉంటున్నాం. మనం ఎక్కువ మంది మన దాంట్లోనే ఉంటున్నాం. వర్తమానంలో ఉండడం లేకపోవడం వల్లే సత్యాన్ని మనం గ్రహించలేకపోతాం. సత్యాన్ని గ్రహిస్తే వాస్తవం నీకు గోచరం అవుతుంది. ఏది శాశ్వతం అనేది మన మనసుకి దర్శనమిస్తాం. అంటే ప్రకృతి ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతామో, తాదాత్మ్యం అంటే ఏంటి? మమేకం తనలో తానంటే కాదు. తాదాత్మ్యం అంటే మనలో మమేకం అంటే ఏమిటి? వాటితో మనగా కలిసిపోవడం. ఆ తాదాత్మ్యం అనుకోండి, ఎవరు శత్రువులు కాదు, అందరూ మనవాడే. మన సినిమా చూస్తున్నాం, తాజాతం చెందితే వాడు ఏడిస్తే ఏడుస్తున్నాం, వాడు నవ్వితే నవ్వుతున్నాం. తాజా చంద్ర రాబోడు వాడు ఏమంటాడు? ఏడ్చేవాడిని పిచ్చిగా చూస్తూ ఉంటాడు. 100 రూపాయలు టికెట్ కొనుక్కోపోయినా కానీ ఆస్వాదించలేకపోయా. అలాగే ఈ మనకి వచ్చింది తాజాతం చెందకుండా, తాజాతం చెందిన వాడు పిచ్చోడు అనుకున్నాడు. ఇప్పుడు వెంకట పిచ్చోడు కదా అన్నాడండి. తాజాత్యం చెందితే భేదభావం ఉండదు. స్త్రీ పురుష లింగ భేదం ఉండదు. దీనికి మనమే మన పాటే కాదండి. భాగవత విష్ణు చెప్పిన మాట వ్యాస భగవానుడు, వేదవ్యాసుడు మనకి ఆది గురువు. వేసదూడడానికి పోతూ ఉన్నాడు. దారిలో పోతుంటే అప్పుడు సరస్సు దగ్గర ఆడవాడు స్నానం చేస్తున్నాడు. వీరికన్నా ముందు వేసభగవానుడు కుమారుడు శుక మహర్షి ముందు పోతుంటే ఆడవాళ్ళు మామూలుగా స్నానం చేసుకుంటున్నారు. ఆడ ఎనిమిది తర్వాత వ్యాసభగవానుడు పోతున్నాడు. పోతానే వాడు గుడ్డలు తప్పించాడు. ఏమిటి అడిగాడు వాళ్ళని. నేను ముసలివాడిని, నా కొడుకు వాడు, యువకుడు వాడు, వాడి నుంచి మీరు మామూలుగా ఉన్నారు, నేను ఇస్తే మాత్రం ఎందుకు బయట గుడ్డలు వేసుకున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటది. సుఖ మహర్షి పుట్టుకతోనే జ్ఞాన సంపన్నుడు. వీళ్ళు స్త్రీ, వీళ్ళు పురుషులు, ఇది చెడు, ఇది మంచి అని లేని భావంతో అంతా ఒకటి ఆర్థికంగా కలిగిన భావం కలిగిన వాడు. అందుకని మాకు అనిపించింది. నీకెందుకు అనిపించింది? నీ కొడుకు వాడు అంటే ఏదో కోసం ఇంట్లో ఉంది, అది మమ్మల్ని తాకింది. అర్థమని భావించుకుంటున్నాను. అప్పుడు వేరనిపించింది. అలాగే మనం తాజానుకోండి, మాయ మనల్ని ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు దుర్మార్గుడు, వీటితో మాట్లాడాలి, వీటితో మాట్లాడకూడదు అని అనిపిస్తుంది. అంతా మనం ఒకటే అనుకున్నప్పుడు ఏ భావం ఉండదు. ఈ గదులు అందరూ ఆడవాళ్ళు ఉన్నారండి. ఈ పెద్ద పక్కన కాకలు వేసుకుంటాం, ఉంటారు, పట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. కాబట్టి అలా నేను వచ్చాననుకోండి, అందు చదువుకుంటాను. అంటే ఏంటి? తేడా అనిపిస్తుంది కదండి. అంతా ఒకటే అనే భావన కల్పించడం కోసమే మహాత్మ వచ్చింది. ఆ భావాన్ని ఒక్కసారి అంటే రాదండి. మన పెద్ద పెద్ద ఇది ఇప్పుడు మానసిక సాధన కలిగించి మనవాడని భావించు, ఎదుటివాడి కష్టం నా కష్టంగా భావించు, ఎదుటివాడి ఆనందం నా ఆనందంగా భావించు. ఇదే అండి సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే. నేను తపస్సు చేసి, యోగం చేసి, ధ్యానం చేసి, యోగం ఆసనం చేసిన శరీరానికి మంచిదే, కానీ సమాజానికి ఉపయోగం ఉంటుంది. నేను ఆసనాలు వేసుకున్నా, యోగం చేసుకున్నా, అన్నీ చేసుకుంటున్నా, నా శరీరానికే. దానివల్ల ఏం ఉపయోగం కలిగింది? ఇంత బతికి సమాజానికి నువ్వేం అందిస్తున్నావు అనే ప్రశ్న వేసుకోవాలి. అంటే బాబా అంటాడు, ఎందుకు వచ్చినట్టు పిడకలేరు కూడా అనే పదం మాట్లాడు బాబా చెప్తాడు. ఇట్లా ప్రతి ఒక్కరి ఏమిటంటే అలా అవ్వాలంటే ఏం చేయాలి? ఆలోచించాలి. ఎలా అవ్వాలంటే చూసి తాజాతి సిద్ధాలంటే ఎలా ఉండాలి ఆలోచించు. నువ్వు ఏమి చేయగలవో సమాజానికి అది చేయాలి.
యథాశక్తి అన్నాడండి. శక్తికి మించి నేను చేయొద్దు. నీకు ఎంత మేరకు శక్తి ఉందో అంత మేరకు చేయి. ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంది, నువ్వేం పని చేయలేవు. క్యూ సిస్టర్ సరి చేయి, అది పని కదా. కూర్చొని రాసే పని పెట్టుకో, అది పని కాదా? అంతేగాని ఆడకు వచ్చి ఫంక్షన్ పోయేసి సుడ్డు చెప్పుకుంటూ వచ్చింది కాదు. నేనేం చేయలేనండి అని సుడ్డు చెప్తాను చూస్తాం. వాడు ఇటు చేశాడు, ఇటు చేశాడండి. అది ఎంతవరకైనా ఆలోచించడం లేదా? అట్లాంటి చేయడమే ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక అయితే పూజలు వేసుకుని దేవాలయం మాత్రం కాదండి. మనం సంస్కరించుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. ఎందుకంటే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నాయుడుపేట ప్రతి సోమవారం ఇటువంటి అవకాశం ఇచ్చాడు. ఎంత మేరకు ఉపయోగించుకుంటే అంత మేరకు మనం ఉపయోగపడతాం, అంతే. సమాజానికి ఉపయోగపడతాం. ఆ సమాజంలో మనకి మనం ఉపయోగపడ చేసుకుంటాం. నేను సంస్కరించుకోవాలంటే నా పక్కన నేను సంస్కరింపబట్టే కదండి సమాజం సంస్కరింపబడగలను. మీకు ఇది సమాజం ఏ సేవ చేయగలను? వీళ్ళు స్వార్థం ఉంటే. కానీ వీడి శుద్ధిపడాలి. మనం ఏం చేయాలి? దాన్ని బాబా మాట అంటాడండి. బాబాకి తెలిసి ఉంటాం మనందరం. మేము తెలిసిన మా గుర్తు ఏంటి అని అడిగినప్పుడు ఒక పెద్ద మామిడి చెట్టు చూపిస్తాడు. ఆ చెట్టు అంతా పోతుంటుంది. ఈ పూతంతా పండేకి ఎంత బాగుంటుందో అంటాడు. అంటే పూతంతా పండువుతుందా? గాలికి వాటికి గాలిపోతుంది, ఏదో కొన్ని మోస్తుంది, అదే పనిస్తుంది. అంటే ఆటుపోటులకి కష్టనష్టాలకి తట్టుకొని నిలబడగలిగితే సాధకత. ఆ నిలబడకపోతే రాలిపోతాం. ఒక రాయి ఉంది. ఆ రాయి శిల్పంగా, అద్భుతమైన శిల్పంగా, దేవశిల్పంగా మారాలంటే ఎన్ని ఉలి దెబ్బలు తినాలి. నాకు ఉలి దెబ్బలు వద్దు బాబు అంటే వాడు ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు ఆ రాయిని. ఆ దెబ్బలు సహించేదని ఒక అద్భుతమైన శిల్పంగా తయారు చేస్తాడు. దేవత తయారవుతుంది, పూజింపబడుతుంది. ఇలా దెబ్బలు పోర్చుకుంది వాడు ఏం చేస్తాడా? కింద నచ్చేదానికి బండకి కాళ్ళకి కాస్తాడు. ఇది బండే, అది బండే. ఈ బండనేమో కాళ్ళు తొక్కుతుంటా పోతున్నాం, ఆ బండనేమో పూజిస్తున్నాం. ఇప్పుడు అబ్దుల్ కలాంని పూజించడం లేదా? ఆరాధించడం లేదా? స్వామి వివేకానందని గౌరవించడం లేదా? ఇట్లా ఆలోచించుకోండి. ఇప్పుడు దానికి మనం పరాపర సోమాన పటం ఆట ఉంది కదండి, పాము నుంచి ఆడతాం కదా. దాని అర్థం ఏంటి? పెద్ద జీవిత సత్యం అందులో ఉంది. అనేక పాములను దాటుకుని 99 గడికి ఏరితే 99లో పాము ఉంటుంది. దాని నోట్లో పట్టుకుని బాగుంది, లేకపోతే కింద జారిపోతాం. మన పని అదే. పైకి ఎక్కుతున్నాం, కష్టపడి ఎక్కుతున్నాం, ఏదో ఒక పాము దొరుకుతున్నాం. ఎందుకు పాములో ఎందుకు పెట్టాడు? పాము కోరిక పుట్ట, పాము కోరికలు పుట్ట అంతే. దాని నిరంతరము ఎదుటి వాడిని దాంట్లో ఎలా చూసుకోవడం అనే ఉద్దేశం ఉంటుంది. పాము ఎక్కడ ఇల్లు కట్టుకుంటుందా? పాము ఎక్కడ ఉంటుంది? పుట్ట ఎలా వచ్చింది? చేపలు పెట్టి వచ్చింది. మరి పాము సుత్తదే. అందుకని పాము పెట్టడం అలా పెట్టండి, ఎక్కడ జారిపోతాం. ఇంక ఎదుటి వాడి సుత్తిని ఆశించిన వాడు ఏమవుతాడంటే పతనం అవుతాడని పాము యొక్క ఉద్దేశం. అట్లా పరమ స్థాపన ఒక జీవి సత్యాన్ని చెప్తున్నాడు. మీ పెద్దోళ్ళు ఇప్పుడు దాయాలనేది కూడా ఒక జీవి సత్యం అండి. దాని కూడా అర్థం కదండి. గెలుపోవడం సమానంగా చూసుకో. మన చేతిలో గెలుపు ఉంటుంది, వాట ఉంటుంది. గెలిచినప్పుడు ఎగరేయడము, ఓటమైనప్పుడు ఢీలా పడిపోవడం ఉండకూడదు అని ఆట మనం నేర్చుకుందండి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో చూసుకుంటే నిజంగా మనం తినే ఆహారానికి సంజాయిషి అని చెప్పండి. మన ఆహారం తింటున్నాం, వేరే ఇంత ఆహారం తింటున్నావే, తిరిగి ఏమి ఇస్తున్నావు సమాజానికి? అది అడిగి ఏం చేస్తావు? బాగుందండి, గేదెలు ఉన్నాయి, పాలు ఇస్తుంది, దాని దూడ వరకే పాలు పెట్టింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? బెడ్ కాపీలు ఉన్నాయా? మరి ఎక్కువ పాలు ఇస్తుంది తన దూడకు పొంగ, అప్పటికి లాగేస్తాం. అయినా సహిస్తున్నావు, మన కోసం పాలిస్తుంది. అలాగే ఒక మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, మరి ఎక్కడ తీసుకుంటారు? రే నా బిడ్డకి కూడా నీకు ఇస్తున్నావు నా పాలు, నువ్వేం చేస్తున్నావురా అని అది అడిగితే మన సమాధానం ఏంటి? అంటే దానికైతే ఒకటే, జ్ఞానాన్ని ఆర్జించు.
ఆ జ్ఞానాన్ని పక్క వారికి పంచు. సాటి వారికి చేతనైన మేలు చేయడం ఒక్కటే జీవితానికి అర్థం కావాలి. ఈ 3 పెట్టుకోవాలి. ముందు జ్ఞానం సంపాదించు, ఆ జ్ఞానం 10 మందికి పంచు, చేతనైన వరకు ఎదుటి వారికి సహాయం చేయి. చెట్టు చేస్తుంది కదా, చెట్టు చేస్తున్నాం, కొట్టేసినప్పుడు మనకి మన ఇంటికి దారాలు ఉపయోగపడుతూ ఉందే, మరి మనిషి చనిపోతే ఎవరికైనా ఉపయోగం? ఒక మేక తల మనిషి తల పెట్టండి, ఏ తల తీసుకుంటారా? మనిషి డబ్బిచ్చిన తీసుకుంటారు, ఎత్తుకోమని ఆపుతాడు, ఆయన బాధిపోతాడు. మేక డబ్బిచ్చి కొనుక్కుంటాడు, పాముతుల వరకు వస్తుంది, గేదెల వరకు వస్తుంది, ఈ తుల వరకు వస్తుందా? అటువంటి హీన జాతి మంది. వాడికి తగ్గ ఏదో మనం చేసుకుంటున్నాం. అందుకని ఇప్పుడు దేహం వదిలిన చిరస్మరణగా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే జ్ఞానాన్ని ఆర్జించు, పక్క వారికి పంచు, ఆ జ్ఞానాన్ని పెంచు, చేతనైన వరకు సహాయించు. మాట సహాయం ఒక సహాయమేనండి, ప్రత్యేక మాట సహాయం. 4 మంచి మాటలు చెప్పండి. అంతకన్నా పెద్దలు హరికథలు బుర్రకథలు పెట్టిద్దా? ఎందుకు పెట్టిందే? ఎందుకు పెట్టారు? చదువు లేని వాళ్ళు కూడా విని సన్మార్గులు వెళతారనే సంగతి. అందుకే ప్రతి ఇదే ఈ మాట చెప్తే ఏముంది, జనకి అన్నీ పిచ్చోళ్ళంట. ఎలా మంచిగా ఉండరా? ఉన్నారు లేని మహా మంచి మంచి ఏం గుడి పెట్టిందండి అనే మానవ జాతి మనది. అలా మంచి చేయమని చెప్పిన దానికి ఏసి సిలువ వేసాడు. ఆయన సిలువ వేసిననే ఉన్నాడ. ఓ భగవంతుడా, వాళ్ళ అమాయకులు వాళ్ళు శిక్షించి బాగా మన ఎదురుడే అయినాక సిలువ వేసినోడు కూడా కాపాడమంటున్నాడు. మరి అర్థం ఏమిటి? ఆ దయా ప్రేమ కరుణ ఎంతగా పంచారంటే వాళ్ళు పంచిన దాంట్లో 1,000,000 మంది వాళ్ళు పంచినప్పుడు మన ధర్మం చదివండి 1,000,000. ఆ దయా ప్రేమ కరుణ అహింస శాంతి ధర్మం సత్యం చేతనైతే తపన, చేతనైతే దేవత అర్చన, అలా చేయగలిగినటువంటి మన ధర్మ ధన్యం అవుతుంది. అలాగే అసలు నిజంగా మనలాంటి నేరస్తులని మనం నేరస్తులను చెప్పుకుంటున్నాం, మనదాన్ని వేసుకోవాల్సిన మనల్ని కాపాడుతున్నారు అనుకో. వాళ్ళు ఎంతగా కాపాడుతున్నా మనం గుర్తించలేకపోతున్నాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారని వాళ్ళు సహించున్నారు. వాళ్ళు ఎందుకని? ఎప్పటికైనా మారకపోతారా? అందుకని అనేక మంది మాకు ఆలోచిస్తూనే ఉన్నారు. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అందరూ వస్తూనే ఉన్నారు. మనం మారబెట్టినప్పుడు కూడా మాలో మనుషులు కూడా వస్తున్నారు. కొంతకన్నా కొంత మారకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇలా చేసుకోకుండా మన పరిస్థితి ఎలా ఉందంటే, బ్రహ్మాండమైన ఒక టూరిస్ట్ బస్సు కొని ఇచ్చాడు ఈ ప్రపంచం. ఇందులో కలిసి మంచి జీవించుకుంటారా అని ఇచ్చాడు. ఇంతకుముందు డబ్బులు లేవండి, దానికి ఒక 10,000 డబ్బులు ఉండవు, అన్నీ మార్పిడే. తెలుసు అనుకుంటాం, వస్తు మార్పిడే. డబ్బులు ఉండేది కాదు. డబ్బులు మనం సృష్టించాము, దానికి మనం బానిసలేదు. మనమే సృష్టించింది, మనం దానికి బానిస అవుతున్నాం. అప్పుడు వస్తు మార్పిడే. అంతెందుకండి, ఇప్పటికి కూడా పల్లెటూరులో ఈ ఇంట్లో కూర ఆ ఇంట్లోకి పోతుంది, ఆ ఇంట్లో కూడా మన ఈ ఇంట్లోకి వస్తుంది. పరస్పరం కూర మార్చుడు. ఏంటి కూర కదా, ఉంది కదా, నా కూర నువ్వు తీసుకో, నీ కూర నాకి. మనం వలస చేసినప్పుడు కిందమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం, అందులో వాగలేనండి. ఇది ఇచ్చి పుచ్చుకుంటున్నాము. మీరు జాకెట్ మొక్క పెడితే నేను జాకెట్ మొక్క పెడుతుంది. ఇంత ఇచ్చిపోయి ఎందుకంటే అందులో ఆనందం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మీరేమడం ఎందుకు, నేనేమడం ఎందుకు మానేస్తాం. అంటే మీకు పరిస్థితి ఎందుకంటే మీరేమడం నేనేమడం ఎందుకంటే మానేస్తాం. ఆ ఎవడి వస్తువు లేదండి, ప్రేమతత్వం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం ఇవన్నీ అందులో ఉంటుందండి. అందుకు అప్పుడు అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. గిఫ్ట్ లేదండి, నేను గిఫ్ట్ దాన్ని కాబట్టి గిఫ్ట్లే వద్దు అని అంటారు కదండి.
అసలు ఈ అనుబంధం ఏది మరి ఈ సమాజం అంతా ఏంటండి ప్రేమకరంతో అందరూ కలిసిమెలిసి జీవించండి. సహనాభవతు సహనోభవతు అంటారు కదా, ఇలాంటి పదాలు చూడండి. కలిసి భుజిద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి నడుద్దాం అవి చెప్పేస్తాం. అవి చెప్పేస్తాం మనం పద్య శ్లోకాల్లో. కానీ ఇప్పుడు సత్సంగం అండి ఎందుకు మనందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనే అండి ఇది. ఇప్పుడు ఈ సత్సంగం లేకముందు నాడిపెట్టిన అందరూ ఉన్నారు. ఇప్పుడు పలకించుకుంటారా? పక్కింటోళ్ళే, ఎదురింటోళ్ళే పలకనుకుంటాము. ఈ సత్సంగం ఏమైందండి? పలకించుకుంటున్నాం, ఆప్యాయతించుకుంటున్నాం, ఒకరిని పంచుకుంటున్నాం సుఖ దుఃఖాల్లో కూడా. ఇదే కదండి వసుదైవ కుటుంబం అంటే. ఇదే ఆధ్యాత్మిక ఆచరణ అంటే ఇదే మన కర్తవ్యం. ఇదే ఈ భావాన్ని చేసుకో. ఇలా వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఒక రెండు హెచ్చరిస్తారు, మన మనల్ని విడిచిపెట్టేస్తారు. బాబా చెప్తారు ఒక రెండు హెచ్చరిస్తా, లేదా కర్మని విడిచిపెడతా. నిన్ను విడిచిపెడతా అని చెప్పరా? పక్కన చూడండి, నీ కర్మ విడిచిపెడతా అన్నాడు. నిన్ను విడిచిపెడతాను చెప్పాడు, వ్యక్తిని విడిచిపెట్టాడు. అలాగే నిన్న మాటినావు అనుకోండి, నీ కర్మ నేను తీసుకుంటా, నీ కర్మ నేను భరిస్తా, నీ కర్మ నేను తీసివేస్తా. నువ్వు నమ్మావు. బాబాజీ వాక్యం నీ కర్మని విడిస్తానంటే కానీ నేను విడిస్తా చెప్పలేదు. కాబట్టి మన కర్మని అని పుచ్చుకుంటాడు భగవంతుడు. ఎంతమంది మహాత్ములు మన విషయాలు చూడండి, నయనార్ల విషయంలో చూడండి, ఆల్వాళ్ళ విషయంలో చూడండి. నయనార్లు 63 నయనార్లు ఉన్నారు కదా, విన్నారు ఇక్కడ శివపురాణం. ఆల్వాళ్ళ పదవి విన్నారా? గోదాదేవి కూడా ఆల్వాళ్ళు 12 మంది ఆల్వాళ్ళు ఉంటారు వైష్ణవ సాంప్రదాయం. శైవ సాంప్రదాయం 63 నయనార్లు ఉంటారు. నయనాలు అంటే భక్తులు, భక్తుల యొక్క జీవిత విధానం. ఇక్కడ గోదాదేవి కూడా నయనార్లో ఆల్వాళ్ళు ఒక ఆమె స్త్రీ. స్త్రీ కూడా ఆల్వాళ్ళు ఒక నయనారు. కాబట్టి స్త్రీ కూడా అసలు స్త్రీయే తరించిన సులభ మార్గం అండి. పురుషుల కన్నా కూడా స్త్రీ తరించడానికి ఆ పాత్ర సులభమైన మార్గం. ఎందుకంటే ఆడకుందండి, పుట్టింట్లోకి పేరు, మెట్టింట్లోకి పేరు, తరించిందా లేదా? సులభం. దానికి యజ్ఞయాగాలు ఉండే పూజ ప్రకారం పడ్డది. పుట్టింటి వారికి పేరు తెప్పిస్తున్నారు, మెట్టింటి వారికి వంశాంతరం చేస్తున్నారు, వంశాలు అభివృద్ధి చేస్తున్నారు. మరి స్త్రీ తరించడానికి మార్పు సులభం ఉన్నారు కదండి. స్త్రీ అంటే పేద ఆడపుట్టికే అని బాధపడతా ఉంటాం. ఏమో మీరేమో, నేను ఆడవాళ్ళు కాబట్టి నేను చెప్పలేకపోతా ఉంటా. ఎందుకు ఆడపుట్టగా అని అనుకుంటున్నాను. మగవాళ్ళు దర్జాగా ఉండాలి. మరి వాళ్ళకన్నా తరించేవాళ్ళు స్త్రీ అవగాహన ఉంటే ఆ విషయం తప్పుతున్నానండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ టూరిజం సమాజంలో కలిసిమెలిసి జీవించాలంటే మనం ఏం చేస్తున్నామంటే బస్సులో కొట్లాడుకుంటున్నాం. కొట్లాడుకుంటే బస్సును లోయలో దోసుకుంటాం. మనకి డ్రైవర్ బాగానే పోతూ ఉంటాడు, నువ్వు కొట్ల ఇంటో జరిగినట్టు బస్సు ఏమవుతుందా? ఊరిగిపోతాడు. మరి నేను అర్థం లేకుండా పోతుంది. అలా ఉండకూడదు. అందుకే టూరిస్ట్ బస్సులో అనుకోండి, ఆ టూరిస్ట్ బస్సుడు ఇంత డబ్బులు అడతాడు. షిరిడీకి అనుకుందాం అనుకోండి, షిరిడీకి పోతేనే వాళ్ళకి 10,000 ఇచ్చారు ఆయన అంటాడు అనుకోండి. 10,000 వాడికి ఇచ్చేసిన తర్వాత మనం ఆడతా పాడతా కూడా క్షేమంగా చేస్తాడు. అదే సద్గురు పగ్గాల అప్పగించడం అంటే. అదే టూరిస్ట్ బస్సులో నాయుడుపేటలో 10 మంది, సూలూరుపేటలో 10 మంది, పిచ్చిడి తోపులో 10 మంది, అక్కడి నుంచి చెన్నైలో అంటే 10 మంది ఎక్కాం. ఎవరు ముఖం అని తెలియదు. బస్సులు ఎక్కడినామే మీరేవరు 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 అనుకుంటాం. అంత పరిచయం తర్వాత మనం అంత ఒకటే అనుకుంటాము. వెంటనే వెనక సీట్లో జిప్పు చిర్ర అంటుంది, మధ్యలో బ్యాగ్ పుర్ర అంటుంది, ఫ్రంట్ బ్యాగ్ తర్ర అంటుంది. అన్ని బ్యాగ్ లోపల అవుతాయి. ముందుది మధ్యకు వస్తుంది, మధ్యది ముందుకు పోతుంది, ముందుది మందుకు వస్తుంది. వెనక్కి పోతే పోదామా? ఒకటే తింటాడా? పంచుకుంటున్నాం. ఆ బస్సులో శ్రీలు ఒకటి తప్పిపోయాడు అనుకోండి, అందరూ భరిస్తాం. ఎవరంటే మావాడు తప్పిపోయాడు అంటాడు. మీ వాడా చూడు పెట్టాడా, లేదా నాకు చూడు పెట్టు మావాడా. అలా ఉండాలని
దాన్ని వచ్చేది. అది మన కిం కర్తవ్యం, మనం చేయవలసినది. ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ పంచుకోవడం. ఇలా అందుకే రుణానుబంధ విశిష్టిని గుర్తించుకో. రుణానుబంధం ఏర్పడింది. భార్యాభర్త బంధం కూడా, తల్లిదండ్రుల బిడ్డల బంధం కూడా, స్నేహితుల బంధం కూడా. రుణానుబంధం అనుకున్నప్పుడు స్నేహితుడే ఉన్నంత వరకు నాడు వెళ్ళిపోయినాడు, ఏం బాధలేదు. రుణవంతుడు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. అందులో బాధపడాల్సిన అవసరం ఏమవుతుంది అనే భావాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. నిజమైన ఆధ్యాత్మికత ఒకటే అండి, ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ. ఇది 10 సార్లు గుర్తుపెట్టుకోవాల్సింది. మూడోది పశ్చాత్తాపం. మూడోది పశ్చాత్తాపం. మనం పొరపాటు చేస్తే నిజమైన పశ్చాత్తాపం చెందాలి. ఆ పశ్చాత్తాపం చెందినప్పుడే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపం ఎందుకు వస్తుంది? మనం చేసిన తప్పు తెలుసుకుంటే చాలు, అంగీకరిస్తే. అందరూ తెలుసు కానీ అంగీకరించు. అంగీకరిస్తే కదా అయ్యో పొరపాటు చేద్దాం, నువ్వు తప్పు ఒప్పుకుంటావు. ఈ 3 లేనిదే మనిషికి ఉన్నతికి వెళ్ళలేడు. అలా వెళ్ళలేకపోతే ఇంతమంది వచ్చి ఏం ఉపయోగం అండి? ఇప్పుడు బాబా వచ్చాడు, ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు, చెప్తూనే ఉంటారు, మనం వెంటనే ఉంటాం. సరే ఇలా మాత్రమే ఉంటుంది, వాళ్ళ మాత్రమే కూర్చుంటున్నారు, మనం వాళ్ళకి అలాగే పోతూ ఉంటాం. ఎప్పుడు మనం గమనించేది? దీనికి అర్థం కావాలంటే కొన్ని సినిమాలు, సుందరకాండ సినిమా పోదాం. సుందరకాండ సినిమాలో వెంకటేష్ ఏమో లెక్చరర్ అయినాడు, ఇంకొకటి ఏమంటున్నాడు బ్రహ్మాండ స్టూడెంట్గా ఉన్నాడు. ఇద్దరు స్టూడెంట్స్ ఆ కాలేజ్ చేరాడు, అక్కడ లెక్చర్ అయినాడు, వీడు స్టూడెంట్గా ఉన్నాడు. ఎప్పుడు లెక్చర్ అయ్యేది? అది వాళ్ళ బాధ అండి. సద్గురులు ఎప్పుడు వాడు తన వచ్చాడు, వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనకి అన్ని అవకాశాలు ఇస్తున్నాడండి భగవంతుడు, మన దాన్ని పుచ్చుకోవడం లేదు, చూసి ఆనందిస్తాం. బ్రహ్మాండంగా మామిడి పండు ఉంది, బ్రహ్మాండంగా రంగు ఉంది, ఏం ఉపయోగం అండి? దాన్ని తీసుకోవాలి, కట్ చేసుకోవాలి, ఒకే కూడా పొడి ముక్కలుగా చేసుకోవాలి, స్టాక్ అది పెట్టుకోవాలి, ఒక్కొక్క ముక్క తింటామంటే ఆనందంగా ఉంటుంది. ఒకేసారి పొడి తిన్నా కూడా ఆనందం ఉండదండి. ఉంటుందంటారా? ఉండదు. అలాగే వాళ్ళు ఒక్కొక్క సూక్తిని ఒక్కొక్క మొక్కను ఆస్వాదిస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఇది మనకు కర్తవ్యం కావాలి. అంటే ఇది చాలా కష్టమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ పశ్చాత్తాపం అనేది మన మతంలోనే కాదండి, ప్రతి ఒక్క మతంలో ఉంది పశ్చాత్తాపం పడడము అనేది. అది క్రైస్తవ మతం కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, బుద్ధుల్లో కావచ్చు, మొత్తం పశ్చాత్తాపం చెందవలే, చేసిన పొరపాటుని అంగీకరించవలే. పశ్చాత్తాపం అంటే అందులో నిజాయితీ ఉండాలి. ఈ పశ్చాత్తాపం పదం మనకు కొత్తగా ఉంది, మనకి ఇంగ్లీష్లో పదం నేర్పించేసిపోయారు. ఏ పదం అదే? సారీ. అది ఈజీ. ఈ పశ్చాత్తాపం కొత్తగా ఉండే పొరపాటు, ఆ సారీ పొరపాటు వల్ల ఏమైంది? ఏదో నాకేం వస్తే చేస్తూనే ఉంటాం, సారీ చెప్తూ ఉంటాం, పొరపాటు ఒప్పుకుంటూ ఉంటాం, కొంత తప్పు చేస్తుంటాం. ఆగిపోయిన తర్వాత కొంత ఉన్నాయి కదండి, కొత్తనే ఆమె అంటే తప్పిపోతుంది, ఆడ తప్పిపోతుంది, మళ్ళీ చేస్తూ ఉంటాం. మళ్ళీ చేయడం, మళ్ళీ పోవడం, చేయడం, జవాబు చెప్పుకోవడం అని విసుగుంటుంది. ఇంకా కాలు బురద అయింది, తొక్కడం, మళ్ళీ కడుక్కోవడం, తొక్కడం కడుగు, ఇదే సరే ఇంట్లోకి ఎప్పుడుపోయింది. ఇది మన జీవితం. అందుకు నిజమైన పశ్చాత్తాపం నువ్వు చెందవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించు, వాడి చేతులకు భగవంతుడు ప్రార్థించు. ఇది మన చిత్రంగా ఉంటుంది. నీ శత్రువుని కూడా ప్రేమించాలంట, వాడు బాగు కోసం ప్రార్థించాలంట. బైబిల్ శ్రీకృష్ణుడి మాట. ఎందుకు ప్రేమించమంటున్నాడు, ఎందుకు ప్రార్థించమంటున్నాడు? జన్మ పరంపరలు ఇరుక్కోకుండా, టిక్ ఫర్ టాట్, మీరు ద్వేషించారు నేను ద్వేషించాను, మీరు కొట్టారు నేను కొట్టాను, ఇదే ఆట మంది అంతే. ఎప్పుడు ఇది బయటపడేది. దీన్నే బాబా జన్మాంతర జ్ఞానం రాస్తాడు. చన్నబసప్ప వీరభద్రప్ప, 2 మేకల కథ ఇది చెప్పాడు కదండి. మరి ఏంటి? చన్నబసప్ప వీరభద్రప్ప ఎందుకు పాము కప్పగా పుట్టారు? చన్నబస వీరభద్ర బ్రహ్మాండ గొప్ప ధనవంతుడు,
తర్వాత పేదవాడు అయినాడు, తర్వాత పాము అయినాడు. ఆ స్థాయికి వెళ్ళాడమ్మా. మనిషిగా పుట్టాడు కదా మొట్టమొదట, మరి చివరిసారి పాముగా పుట్టాడు వచ్చింది. మరి మన స్థాయి ఏంటి అంటే అన్ని జన్మలు దాటుకుని మనం ఇక్కడికి వచ్చాం. ఈ దేహం వచ్చింది. మరి ఈ దేహం వస్తే ఈ దేహాన్ని అధపదాన్ని మనమే తొక్కుకోవడమా? లేదు, దాన్ని ఆసనాలు తీసుకుని పైకి ఎక్కడమా. భూమిని ఆసనాలు దాన్ని సపోర్ట్ మనం పైకి ఎక్కగలం. ఇది గుర్తించాలండి. మనకి సపోర్ట్ సత్తాన్ని ఇచ్చాడు. ఈ తత్వాన్ని మనం గ్రహించమని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రేమించమంటున్నాడు, ఎందుకు ప్రార్థించమంటున్నాడు అంటే జన్మ పరంపరలో తగులుకోకుండా. శత్రువులు మాట్లాడదు, వారికి పోవద్దు, ఇబ్బంది లేదు. కానీ వాడిని ద్వేషం పెంచుకోవాలి, వాడిని నాశనం కావాలని కోరుకోవాక. నీకు నిజంగా ప్రేమ ఉంటే భగవంతుడా వాడి బుద్ధి మార్చు, వాడి సద్బుద్ధి ప్రసాదించు. దీనివల్ల మనకి 2 ప్లస్ పాయింట్ అవుతాయి. వాడు మారచ్చు, మారకపోవచ్చు కాక మన సంకల్పం ఏంది? వాడు మారాలి. ఈ సంకల్పాన్ని తీసుకుంటాడు ఆయన. వాడు మాట్లాడే సంగతి చూసుకోడు. నిన్న సంకల్పం వాడు మారాలి, అందరూ మారాలి, అందరూ బాగుండాలి, కాబట్టి వీడి అభిప్రాయం మంచిది అని ఒక మార్పు మన దాంట్లో వేస్తాడు. అంతేనండి. 2 ఉన్నారు. ఒకటికంటే నా బోటి కడుకుంటే మీరంటే నా పగ. నాకు తేలు ముందు ఇచ్చే మందు నా దగ్గర ఉంది, పాము ముందు ఇచ్చే మందు మీ దగ్గర ఉంది. మీకు భయంకరమైన తేలు మీకు కొట్టింది, మీద తేలు మందు లేదు, నేను నా దగ్గర వచ్చారు. నేనేం చేశాను? మీ మీద కసి కదా, మీరు బాగుపరచుకుంటున్నది ఎక్కువ విషయం ఉండే మంది ఇచ్చాను మీకు. అంటే మీరు నాశనం అవ్వాలని నా మనసు ఏముంది? మీరు నాశనం అవ్వాలని. ఆ విషయం ముందు ఇస్తానే మీరు బతికారు. ఏమిటంటే మీ కుటుంబ తేలుకి విషయాన్ని విషయమే మీ విలువడు, మీరు బతికారు. అప్పుడు నా కథలు కావాలి. నాకేంటి మనసులో? మీరు బతికారు, అయినా కూడా నాకు ఆ కథ నాకు రాదు. అలాగే పాము మీరు ఒకడు వచ్చాడు, మీరు బతకాలని మంది ఇచ్చాడు, వాడు చనిపోయాడు. ఆ పాపం మీకు రాదు. మీరు బతకాలని ఇచ్చారు వాడికి, సంకల్పం జరిగింది. అందుకోసం చెప్తున్నాడు ఇక్కడ. ఆ సంకల్పం పెట్టుకుంటే నీకు శత్రువు ఎదుగున్నప్పుడే కూడా నీ మనసులో మాత్రం ద్వేషం పంపించుకోవాలి. ఇది ఎంతో బాధాకరమైన బాటే, అదే కదా. మన కష్టమైన అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇష్టం ఉంటే కష్టం. మనం తరించాలనుకుంటే మాత్రం ఇది కష్టమని మాత్రం అనిపించదు. అదే కదండి. ఇప్పుడు బాబాలు కూడా నలుగురు ఉన్నారు. బాబాలు సత్యాన్ని అన్వేషిస్తూ పోయారు, దారి తెప్పారు. బాబా మాత్రం గమనించారు ఆడి మీద. ఇదేదో బుద్ధి శుద్ధులు ఉందండి. వాళ్ళు 7 మంది నలుగురు ప్రయాణం సాగించారు. ప్రయాణం సాగించిన తర్వాత అలసిపోయారు. వాళ్ళు కనీసం పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం నుండి సాధన చేయాలని వాళ్ళు శ్వాసించి పడిపోతామంటే నువ్వే సాధన చేస్తావు అనేసి బుద్ధుడు ఏం చేశాడంటే కొద్దిగా ఆహారం తీసుకున్నాడు. అంటే నువ్వు పనికి మనోడు అనేసి బుద్ధుడు నెట్టేసి వీళ్ళు తిరిగిపోయారు. నువ్వు ఆహారం తీసుకున్నావు అనేసాడు. ఆహారం తీసుకున్నాడు, తీసుకుని జ్ఞానాన్ని పొందాడు. వీళ్ళు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈయన వస్తుంటే వీళ్ళు ముగ్గురు కనబడ్డారు. ఈయన వాడు వస్తున్నాడంటే నేను పాకిస్తాడు వస్తున్నాడని మళ్ళీ పోదాం అనుకుంటున్నాడు. వీళ్ళు ఆయన దగ్గరే ఉంది, వీళ్ళు లేకపోయారు. ఆయన వచ్చి ప్రేమగా వాళ్ళ జ్ఞానాన్ని బోధించాడు. అలాగే మనకు సత్యం అవకాశం ఇచ్చారు, మనం సజ్జనం చేసుకోవడం మనం ప్రయత్నం చేద్దాము అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ ఎంత కష్టం అనిపిస్తుంది కాక, కానీ మనలో మంచిని గుర్తిస్తాం, మంచిని పొగుడుకుంటాం, చెడుని గుర్తించాం. మన మానవ నైజం అది. అలా మంచిని గొప్పగా చెప్పుకుంటా, చెడును మాత్రం ఉందని మాత్రం నేను అంగీకరించాను. ఎందుకని మనకు ఆత్మగౌరవం ఉంటుంది కదండి. నేను తక్కువ వాడికి చెప్పుకుంటాను. నేను ఎప్పుడైనా ఇక్కడ మనం చేసేదంటే మనలో చెడుని, సాటి వాళ్ళని మంచిని మాత్రమే చూడడం అవకాశం తీసుకో. అది ఆదర్శం. ఎదుటి వాళ్ళ మంచి తీసుకో, నీలో చెడు చూసుకో. అదే అంటారండి. ఎదుటివాడు తప్పు చేశాడు అనుకోండి, నేను లాయర్. నేను తప్పు చేశాను అనుకోండి, నేను జడ్జి. అర్థమైంది లేదు. నేను తిరిగిచ్చి వేస్తాను, నేను కరెక్ట్ అనేసి. ఇది వాదిస్తా.
అందులోంచి బయటపడాలి. ఎదుటి వాడిని మంచిని చూడు, నీలోని చెడుని గ్రహిస్తున్నా. అది జీవిత సత్యం. జీవిత మార్గానికి సులభమైన సూత్ర మార్గాలు ఇదండి. అందుకే వేదాలు చెప్పేది సాధన అంటే కత్తి మీద అంచు మీద నడవడం లాంటిది అన్నాడండి. బాబా చెప్పాడు, కత్తి మీద సామన్నాడు. నాన్నగాడి దులప దాడనే కష్టవరా అన్నాడు హరిచంద్ర గుట్ట దాటేటప్పుడు. మరి కత్తి అంచే మనం నిలబడలేము, మరి ఎలా నడవగలం అంటే ఈ సాధన సూక్ష్మంగా ఉంటుంది. నడవగలం అంటే సూక్ష్మం తెలుసుకుంటే నడవగలం. సర్కస్ పోతాం మనం, ఈ పక్క కర్ర మధ్యలో దారం ఎలా నడుస్తుంది? పెద్ద సర్కస్ పోతున్నాం, ఒక కర్ర ఉయ్యలు పెట్టుకొని చేతులతో ఊగుతూ ఉంటాడు. ఊగుతూ ఉంటే ఎదురుగా ఊగడదని టక్క మీద పట్టుకుంటాడు. చూసాను సర్కస్ మనం అంటే ఏంటి? ఆ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ ఊగడము, అది రావడము, ఎగిరి గంతిని పట్టుకోవడము మరి వీలు కాలేదా? కష్టం అనుకుంటే అన్నీ కష్టమే. కష్టం అనుకున్న వాడికి సాగులు దొరుకుతాయి, చేయకూడదు అనుకుంటే. చేయాలనుకున్న వాడికి మార్గాలు దొరుకుతాయి. చేయకూడదంటే పెద్ద ఒకటి సాకే వాడికి. చేయాలనుకోండి చిన్నదాంట్లో కూడా సరే ఎంతటి అవకాశం ఉందని చూసుకుంటాడు వాడు. అందుకే కొందరు ఎదుటి వాడు రాలేస్తాడు వాడు నెత్తిన, వాడు శుభ్రంగా పేర్చి ఇల్లు కట్టుకుంటాడు. ఆ రాగి ఇల్లు కట్టుకుంటాడు వాడు. అది అభ్యసించవలే. అలా లేకపోతే మనం తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకు ఇష్టమంటే కష్టం అంటే మనం చూస్తున్నాం. లైలా మధు సినిమా చూసినామా? అనార్కలి సినిమా ప్రైజ్ కోసం ఎంత కష్టపడతారు. అంటే ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఆ ఇష్టం మీదంటే సులభమైన విధానము మనకి సాయి సంప్రదాయాన్ని ఇచ్చారు. ఆ విధానం మనకి వెళ్ళామనుకోండి, మొట్టమొదట మనం ఎట్లా వచ్చామనుకుంది? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, భగవంతుడా నీవే నాకు దిక్కు, నువ్వు చెప్పినట్టు నువ్వు వింటా అని కష్టం తీరగానే మన మనకు ఎలా ఉండాలి? కష్టం తిరిగి అనుకోండి, టయానికి పోతుంటాం. సరే అంటే 12 గంటలకి కదా పూజ, 11:30 పోదాం. అంతకుముందు 11కే పోతాం. 12:30 ఉంది కదా, 12 గంటలకి పర్వాలే. లాస్ట్లో మనం క్షమాపణ ఉంటుంది కదా, దానికి అందుకునేస్తాం. కర్మజం వా కాయజం కర్మజం వా శ్రవణేజం వా నన్ను క్షమించేయి అయిపోయా అన్నప్పుడు ఏం చేస్తాడు? కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఎక్కడ లేడండి, అంత అర్థం పోవాలి గుడికే, మన ఇంట్లోనే ఉండాలండి అని అంటాం. రోజు దీపం పెట్ట నీకా, నువ్వే దీపకాంతివి, నేను దీపకాంతి నీ దీపం పెట్టేది అంటే ఆదిశకి పైకి వెళ్ళిపోయాం అనమాట. నువ్వే జ్యోతి స్వరూపుడు కదా, నీకెందుకంటే దీపమా కాలిపోతాను. అది ఇది రాసుకున్నాడండి, ఇది నా కవిత్వ మాత్రం కాదు. అలా ఆపత్తి హృదయపూర్వకంగా ఆయనకి ఇచ్చిన మాట ఎంతగా బొమ్ము చేస్తున్నాము. ముందు మాట ఇచ్చాం, నిన్ను విడిచి నేను లేను అని అంటాం, నీవు లేక నేను లేను అంటాం. ఆ తర్వాత మర్చిపోతున్నాం. అంటే మనం ఇచ్చిన మాటనే మనమే తప్పుకుంటున్నాం. అంటే మళ్ళీ జన్మల దాకా ఇలా చేస్తే అలాంటి మానవ గాలి మనకు సోకనే సోకదు. చివరగా మనకు మాట చెప్తున్నానండి, మనం భగవంతుడు ఎంత ప్రార్థించినా ఎందుకు కష్టాలు తీరలేదంటే మనం వాళ్ళందరూ ఆయనకి ఇచ్చిన మాటని తప్పినోడు అంతే. ఇక్కడ ఎవరి గురించి చెప్పాలి, ఎవరికి వాడంతే. ఎందుకు నేను దేవుడు పొడిగిస్తాను నాకు కష్టాలు లేదంటే నువ్వు మాట తెప్పావు, మళ్ళీ ఇప్పుడు తగ్గించాలనుకో నువ్వు సరిగ్గా ఉంటావు, నీ నమ్మకమా? అప్పిచ్చా ఎగ్గొట్టేసావు, లేకపోతే ఇచ్చే సాగం ఇచ్చావు, మళ్ళీ అప్పుకు వచ్చావు, ఇస్తారా? పెద్ద మనిషి నువ్వు, అసలు సగమే ఇచ్చావు నువ్వు అని ఇస్తావా చెప్పండి? మరి అంతే. అందుకే నాకు కష్టాలు తీరడం లేదు. బాగా కొలుస్తున్నా, ఇంతమంది 2 జన్మలో కొలిచా, మొహం చాటేశా.
ఇప్పుడు మాకు స్టార్ట్ అయిన గ్యారంటీ ఏంటి? అందుకు నాకు కష్టాలు తిరగడం ఇన్ని సత్యాగ్రహం చేసినప్పటికి కూడా. అంటే ఇంతకుముందు మొహం చాటేసిన ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఇంక జీవితాంతం నాయన నా ఊపిరినంత వరకు ఈ సత్యాలు చెప్పుకుంటాను. ఇప్పుడు ఈరోజు చెప్పుకోవాలి నేను. ఇప్పుడు ఆయనకి నా బాధ చెప్పుకున్నాడు. మీరు ఇట్లా లక్షలు మీకు ఉన్నవాడు అంత హెచ్చరిక చేస్తున్నాడండి. అంటే ఏంటి, మీరందరూ ఒకరు సుఖపెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి అని చెప్పేది వేదాలు. అదే సహనోగురు అని చెప్పానే, అది ఒక సహరించుకుంటూ కలిసిమెలిసి జీవించండి ఆయన అని వేదాలు చెబితే దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు భగవద్గీత చెప్పేది అదే కదండి. మరి అటువంటి భగవద్గీత ఎన్ని వచ్చినప్పటికి కూడా మనం మాట్లాడుతున్నట్టు ఎన్నిగీతలు వచ్చినా ఉపయోగం. ఎన్ని భగవద్గీతలు వచ్చినా దాదాపు కృష్ణుడే వచ్చి మన వచ్చి కూర్చున్నా కూడా ప్రయత్నం చేస్తే కదా. ప్రయత్నం చేయకుండా అంటే వాళ్ళు ఇచ్చేయాలండి. ఒక బ్రహ్మాండ గాజు బొమ్మ మనకి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి కదా. దాన్ని పగల పట్టుకుంటే ఈ బ్రహ్మాండమైన జీవితం మన జీవితం అద్భుతమైన జీవితం. మానవ జీవితం అద్భుతమైంది, అందులో గృహస్థ జీవితం ఇంకా అద్భుతమైంది. గృహస్థ జీవితం చెత్తది మాత్రం కాదండి. ఎందుకంటే ఈ గృహస్థే సన్యాసికి భిక్ష వేయాలన్నా, బ్రహ్మచారికి భిక్ష వేయాలన్నా, వానప్రచారికి భిక్ష వేయాలన్నా గృహస్థ తప్ప ఇంకెవడు వేయలేడు. ఎందుకంటే సన్యాసి వండుకోకూడదు. మరి ఎవడు గొప్ప ఇందులో? మరి ఇటువంటి గొప్ప ఇచ్చిన అవకాశాన్ని అందుకే గృహస్థ ఆశ్రమం అన్నారండి. గృహస్థ ఆశ్రమం అనుకున్న సన్యాస ఆశ్రమం ఇది ఒక ఆశ్రమం. మన ఇల్లు ఒక ఆశ్రమం అనుకున్నాం అనుకోండి. ఒక ఆశ్రమంలో మనం ఎలా ఉంటాం? ఎంతగా సత్యులతో ఉంటాం. మరి అట్లాంటివి మన కుటుంబంలో అలా ఉండాలి. అలా ఉంటూ మన ప్రేమని కరుణని అందరికీ పంచగలగాలి. అదే మన కర్తవ్యం కావాలి. అప్పుడే జీవితానికి సార్థకత. అలా సార్థకత చేసుకోకపోతే ఎంతమంది మహాత్ములు ఈ భూమి మీద అవతరించినప్పటికీ కూడా చూస్తూ ధనం మాత్రం పెడతామంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇంతమంది మహాత్ములు అవతరణ జరుగుతున్నప్పటికీ కూడా మనం చేయవలసిన విధానం ఏమిటని ఆలోచించుకుంటూ మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఇక్కడ బాబాని చెప్పడం లేదు, వారి ఇష్టదైవాలు ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ ఇష్టదైవం చెప్పిన విధానంగా మనం నడుచుకోవడమే మన కర్తవ్యం కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇచ్ఛాశక్తి అలా చెప్పండి. ఇచ్ఛాశక్తి అంటే ఇష్టమైన శక్తి వరం ఆశిస్తుంది. క్రియాశక్తి అంటే ఆ పని చేయడం. ఏ మధ్యలో చివరి దిగబెట్టారు క్రియాశక్తి, మధ్యలో దిగట్లేదు. ఇచ్ఛాశక్తి నీకు భగవంతుడు నువ్వు కోరిన వరం ఇచ్చాడు. దానికి జ్ఞానం శక్తి తోడైతేనే నువ్వు చేసే క్రియ అంటే పని సక్రంగా చేయగలవు. అది లలిశాస్త్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వచ్చిందండి. అయితే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తికి రాలేదు. అర్థమైన భావిస్తున్నాం కానీ పడవని చదివేస్తున్నాం, కండస్థలు పెట్టేసి. దాని అర్థం లేదండి. ఇచ్ఛాశక్తి మనం కోరుకున్నాం, ఏదో క్షేమగనం, దోమగనం, పక్షిగనం, పురుగుగా ఉన్నాం. భగవంతుడా 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 అని కోరుకున్నాం. మన కోరిక మానసిక ఇచ్చాడు. ఇచ్ఛాశక్తి వచ్చింది, ఉపయోగిస్తేనే మనం చేసే పని ఉన్నతంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది. అది గుర్తించాలండి. అది గుర్తించడానికి మహాత్ములంతా పడగామని వస్తున్నారండి. అవి తెలుసుకుంటూ మన జీవితానికి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఉన్నతమైనదిగా ఉండాలి. దానికి ఉన్నతమైన మార్గాలు మనకి మొదలు చెప్పారు. అవి పెట్టుకుంటే మనం సరైన మార్గంలో ఆచరించగలం. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री पाद गुरु महाराज की जय। गुरुदेव दत्त।